సినిమా పరిశ్రమలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకు డియర్ ఉమా సిద్ధమవుతోంది. బహుముఖ ప్రతిభాశాలి సుమయ్యారెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా మెరిసిన ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందింది. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాలో సుమయ్యారెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో రాజ్ తోట సినిమాటోగ్రఫీ, రతన్ సంగీతంతో హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నగేష్ లైన్ ప్రొడ్యూసర్గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు డియర్ ఉమా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, రామని, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చక్కని సందేశంతో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం కొత్త కంటెంట్ను ఆశించే ఆడియన్స్కు కనువిందు చేయనుంది. సుమయ్యారెడ్డి తన నటన, నిర్మాణ, రచనా సత్తాతో తెలుగు సినిమాకు సరికొత్త ఒరవడిని పరిచయం చేస్తూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. డియర్ ఉమా సినిమాతో ప్రేక్షకులు ఎమోషనల్ రైడ్కు రెడీ కావచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు వరుసగా షూటింగ్ ఫ్లోర్పైకి వస్తూ ఫ్యాన్స్లో హైప్ పీక్స్కి తీసుకెళ్తున్నాయి. మారుతి ది రాజాసాబ్తో పాటు హనురాఘోపూడి ఫౌజీలో ప్రభాస్ నటిస్తున్న విషయం హాట్ టాపిక్గా మారింది. ఫౌజీని పీరియాడిక్ వార్ డ్రామాగా తీస్తుండగా ప్రభాస్ క్యారెక్టర్ ఆడియన్స్ను షాక్కు గురిచేస్తుందని బజ్ నడుస్తోంది. ఇది ఒకవైపు ఉంటే, తాజాగా ఫౌజీకి సంబంధించి ఓ సూపర్ అప్డేట్ సినీ సర్కిట్స్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాటీ దిశా పటాని స్పెషల్ కేమియో రోల్లో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా ఇమాన్వి నటిస్తుండగా మరో కీలక పాత్ర కోసం దిశాను టీం లాక్ చేసినట్లు సమాచారం. గతంలో కల్కి 2898 ADలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసిన దిశ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్తో కలిసి ఫౌజీలో సందడి చేయనుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్తో ఫుల్ జోష్లో ఉండగా షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతోంది. ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం పక్కా అంటున్నారు సినీ పండితులు. మరి ఈ హాట్ అప్డేట్పై ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో వేచి చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు దేవుళ్లా మారాడు. ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500 మందికి పైగా పిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా మరో 2 చిన్నారుల ప్రాణాలను కాపాడి మానవత్వానికి మరోసారి ముందడుగు వేశారు. 2 ఏళ్ల నాగుల మీర, 4 నెలల చిన్నారి రఘువీర్ పుట్టినప్పటి నుంచి గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ బాలల తల్లిదండ్రులు మహేష్ ఫౌండేషన్ను ఆశ్రయించారు. ఆంధ్ర హాస్పిటల్స్లో ఈ ఇద్దరికీ విజయవంతంగా ఆపరేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా ఎంబీ ఫౌండేషన్ సోషల్ మీడియాలో చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఫోటోలను షేర్ చేసింది. మా పిల్లలకు కొత్త జీవనం ఇచ్చారంటూ తల్లిదండ్రులు మహేష్ను కొనియాడుతున్నారు. సినిమాలతో పాటు సమాజ సేవలోనూ మహేష్ దూసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో పేద కుటుంబాల కన్నీళ్లు తుడిచి వారి ముఖంలో చిరస్థాయిగా చిరునవ్వులు నింపుతున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ నిజంగా ఓ ప్రాణదాతగా నిలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమాలో ఆర్జీవీ చేసిన స్పెషల్ క్యామియో అందరి దృష్టిని ఆకర్షించింది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి చింటూ పాత్రలో కాసేపు కనిపించిన థియేటర్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్లోనూ ఆర్జీవీ కనిపిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్లో నటిస్తున్నానని రూమర్స్ వస్తున్నాయి, కానీ అందులో నిజం లేదు. సందీప్ని ఎప్పుడు అడగలేదు. ఆ విషయం గురించి నాకు తెలియదు. కల్కిలో అశ్విని దత్ ప్రభాస్తో సరదాగా మాట్లాడి చేశాను. అంతకుమించి ఆలోచన లేదు. కానీ ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి షాక్ అయ్యానని వర్మ చెప్పారు. దీంతో స్పిరిట్లో ఆర్జీవీ ఉంటారనే అంచనాలకు బ్రేక్ పడింది. కల్కిలో చిన్న రోల్తో సందడి చేసిన వర్మ మళ్లీ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఆశపడినా ఆ అవకాశం లేదని తేలిపోయింది. స్పిరిట్పై ఇప్పటికే భారీ హైప్ నడుస్తుండగా ఆర్జీవీ లేని వార్త ఫ్యాన్స్కి కాస్త నిరాశనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంటపై సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ వైరల్గా మారింది. మహేష్ బాబుకి గిఫ్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలియదంటూ నమ్రత ఓ సందర్భంలో తెలిపింది. అంటే మహేష్ బాబుకు కూడా చాలామందిలాగే అమ్మాయిల్ని గిఫ్ట్లతో ఇంప్రెస్ చేయడం తెలీదు. దీన్ని బట్టి మహేష్ బాబుకి ఎంత మొహమాటం ఉందో తెలిసిపోతుంది. అయితే దీన్ని ఓ మీమ్గా చేసి తెగ వైరల్ చేస్తున్నారు. ఆ మీమ్లో అన్నా కూడా మనోడే అంటూ రఘువరన్ బీటెక్ సినిమా సీన్ని జోడించారు. ఈ మీమ్లో మహేష్ బాబు, నమ్రత ఒకరి పక్కన ఒకరు కూర్చున్న ఫోటో ఉండగా పైన నమ్రత కామెంట్ యాడ్ చేసి దిగువన
అన్నా కూడా మనోడే అనే డైలాగ్తో హాస్యం పండించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మీమ్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత మహేష్ బాబు జంట ఎప్పుడూ అభిమానులకు ఫేవరెట్. వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఇలాంటి ఫన్నీ మీమ్స్ రావడం కొత్తేమీ కాదు. మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29తో బిజీగా ఉండగా ఈ మీమ్ అభిమానులకు మంచి వినోదం అందిస్తుంది.